ప్రతి ఉదయం లేవగానే మనసులో ఒకే ఒక్క ప్రశ్న. ఈరోజు ఏం చేయాలి? జాబ్ లేదు, ఇంట్లో పరిస్థితి బాగోలేదు. కానీ బాధ్యతలు మాత్రం రోజురోజుకి పెరుగుతున్నాయి. జాబ్ లేకపోవడం అంటే కేవలం డబ్బు లేకపోవడం కాదు. అది మనసుకి భారంగా మారుతుంది. ఆత్మవిశ్వాసాన్ని నెమ్మదిగా తగ్గిస్తుంది. ఇంట్లో మన మాటలకు విలువ తగ్గినట్టు అనిపిస్తుంది. చుట్టూ ఉన్నవాళ్ళు అడుగుతారు, ఇంకా జాబ్ రాలేదా? ఇప్పుడేం చేస్తున్నావు? ఈ ప్రశ్నలు శబ్దం చేయవు, కానీ గుండెల్లో గాయం చేస్తాయి. ఇంట్లో ఖర్చులు మాత్రం ఎప్పుడూ ఆగవు. కరెంటు బిల్, ఇంటి అద్దె, రోజువారీ చిన్న చిన్న అవసరాలు. అమ్మా నాన్న మొహంలో కనిపించే ఆందోళన మనల్ని ఇంకా లోపలికి నెట్టేస్తుంది. కొన్నిసార్లు మనమే మనల్ని ప్రశ్నించుకుంటాం. నేనెందుకు ఇలా అయ్యాను? నా జీవితం ఇంతేనా? కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, జాబ్ లేకపోవటం మీ విలువను నిర్ణయించదు. ఈ దశ శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్క డౌన్ ఫేజ్ ఉంటుంది. ఇది ఓడిపోయిన స్థితి కాదు, ఇది నేర్చుకునే దశ. ఇది తిరిగి లేచే ముందు ఉన్న నిశ్శబ్దం. ఈ సమయంలో మీరు చేయాల్సింది మీ స్కిల్స్ను మెరుగుపరచుకోండి. రోజుకి ఒక చిన్న ప్రయత్నం చేయండి. మీ మీద నమ్మకం కోల్పోకండి. ఎవరి మాటలకి మీ ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వకండి. గుర్తుంచుకోండి, చిన్న అడుగు కూడా ముందుకే తీసుకెళ్తుంది. ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒంటరివి కావు. నీ సమయం వస్తుంది, నీ కథ మారుతుంది. ఓర్పు పెట్టు, ప్రయత్నం ఆపకు. ఈరోజు కష్టం రేపు నీ విజయానికి మార్గం అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మాత్రం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ.